వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూలే దంపతుల విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్. జగద్గిరిగుట్టలో 1000 మంది విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ. ఉప్పల్ బగాయత్లో 242 మంది పోలీసులతో భారీ గార్డెన్ సెర్చ్. రేపు 14వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బడుగు బలహీన వర్గాలు, విద్యార్థి సంఘాలు చిరకాల వాంఛ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలని హైదరాబాద్ నగర నడిబొడ్డున పెట్టాలని అన్ని సంఘాల వారు ముక్త కంఠంతో కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి, మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా శ్రద్ధ వహించి మరి హైదరాబాద్ నగర నడిబొడ్డు మీద కంసు విగ్రహాలన్నీ తయారు చేయించి మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు 14వ తేదీ నాడు అవి ఆవిష్కరణ జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున అన్ని సంఘాల వారు పెద్ద సంఖ్యలో రావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఒక మహిళా టీచర్గా 19వ శతాబ్దంలోనే ఆలోచించి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని, ఆడబిడ్డ చదువుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందన్నటువంటి ఆలోచనతోని సావిత్రిబాయి పూలే గారు కంకణం కట్టుకొని మరి ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఒక చాటి చెప్పినటువంటి మహిళ కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభిస్తాం కావడం, అది మా ఖైరతాబాద్ నియోజకవర్గం కావడం ఖైరతాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ, ప్రధానంగా మరి ఏ సంకల్పమైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే గారు మరి సంకల్పించారు, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈరోజు వివిధ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నిర్మించి విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు అందించి విద్యార్థులకు కావాల్సినటువంటి మరి విద్యాబోధనతో పాటు వారు శారీరకంగా ఒక క్రీడా ప్రాంగణం కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభం కావడం, దానికి వందలాది కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి సుమారు 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చి మరి ప్రతి వారు కూడా విద్యావంతులు కావాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన సంకల్పం ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎదురు చూస్తున్నటువంటి ఈ కంసు విగ్రహాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారిది, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి 14వ తేదీ నాడు మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, అలాగే టెస్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ నెక్స్ట్ అన్న మోటివ్తో సిద్ధాంతంతో ఈరోజు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4 వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా మేము రావడం చాలా ఆనందంగా ఉంది. సో రవి పిలవడం, ఈరోజు ఇలాగా వీళ్ళందరినీ కలవడం, సో భరత్ రెడ్డి గారిని కలిసినప్పటి నుంచి ఆ డాక్టర్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు అలా కనిపిస్తున్నాయి. ఎంతో మృదువుగా, సన్నిహితంగా, నవ్వుతూ. సో నిజంగా ఎందుకంటే ఈరోజు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్న ఈ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడు మన జీవితాలు ఎలా అయిపోయాయంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా అయిపోయింది. సో ప్రతిదానికి భయమే, ఏదొచ్చినా దగ్గు వచ్చినా భయమే, జలుబు వచ్చినా భయమే, జ్వరం వచ్చినా భయమే. సో అలాంటి భయాలన్నిటికీ ఒక విధంగా టెస్ట్ చేసుకుంటే వాటన్నిటికీ ట్రీట్మెంట్ తర్వాత ముందు టెస్ట్ చేసుకుని అసలు ఏమిటో తెలుసుకోండి అన్న ఈ మోటివ్తో ఈరోజు ఈ స్ప్రింగ్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు భాగ్యనగరం మొత్తం ఈరోజు ఎన్నో మంచి బ్రాంచులతో ఒక విధంగా ఇప్పుడు వింటూ ఉంటుంది మా సినిమా పాన్ ఇండియా లాగే ఇది పాన్ ఇండియా హాస్పిటల్ అయిపోతుంది, పాన్ ఇండియా డయాగ్నోస్టిక్ సెంటర్ అవుతుంది. సో హ్యాపీ టు బీ హియర్. సో ఈరోజు డాక్టర్స్ని కానీ ఇక్కడున్న స్టాఫ్ని కానీ, ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ కానీ అట్ ద సేమ్ టైం ఆ స్టాఫ్ కానీ, అలాగే ఇన్ టైంలో రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, 1 డేలో రిపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక్కోసారి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తీసుకోవడం, టెస్టులు వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ ఈరోజు వీళ్ళు పక్కాగా ఫాలో అవుతూ ఈరోజు 5వ వసంతంలో గడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో మేము ఇలా రావడం, ముఖ్యంగా ఇప్పుడు మా రవి చెప్పినట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు 4 ఏళ్లుగా సేవలు అందించడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ప్రతిదానికి భయపడకుండా
ఎందుకంటే అన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి సెంటర్స్కి వచ్చి ముఖ్యంగా మా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు బాగా పాపులర్ అయింది కాబట్టి అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి సిన్సియర్గా టెస్టులు చేయించుకుని ఏవి భయపడకుండా 100 ఏళ్ళు చల్లగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాదగిరి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడిని ట్రస్మా. ఈరోజు భారత ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జెండాను గౌరవించుకుందాం, శాంతిని కాపాడుదాం అనేటటువంటి నినాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు మరియు నవోదయ స్కూల్ విద్యార్థులు, బాలాజీ క్రాంతి స్కూల్ విద్యార్థులు, అలాగే చాణక్య స్కూల్ విద్యార్థులు, వీళ్ళందరితో పాటు పెద్దలు శేఖర్ యాదవ్ గారు, మిగతా పెద్దలందరూ సురేష్ రెడ్డి గారు, మిగతా అందరి సహకారంతో ఇవాళ విద్యార్థుల యొక్క ర్యాలీని ఇక్కడ మగ్దుమ్ నగర్ జగద్గిరిగుట్ట చైతన్య విద్యానికేతన్ నుంచి జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాండ్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. అలాగే మొక్కలు నాటండి, మరి పర్యావరణాన్ని పరిరక్షించండి, అలాగే అవాయిడ్ డ్రగ్స్. మెయిన్ ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఏదైతే ఉందంటే యువతను పాడు చేస్తున్నటువంటి డ్రగ్స్. ఈ అవాయిడ్ డ్రగ్స్ అనేది కూడా ఈ యొక్క స్లోగన్స్లో ముఖ్య ఉద్దేశమే. మరి దేశాన్ని కాపాడుకోవడం కోసం శాంతి ర్యాలీగా ఇది భావిస్తూ ప్రధాని వారి మాటల వరకు వారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క విద్యార్థుల యొక్క ర్యాలీ కొనసాగుతుందని మిగతా మిత్రులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. గౌరవ డీజీపీ తెలంగాణ గారు మరియు గౌరవ సిపి మల్కాజిగిరి గారి ఆదేశాల మేరకు ఉప్పల్ జోన్లో ఉప్పల్ భగాయత్, ఇది ఉప్పల్ పిఎస్ లిమిట్స్ కిందకి వస్తుంది, ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను డీసీపీ ఉప్పల్, మా అడిషనల్ డీసీపీ ఉప్పల్ గారు, ఏసీపీ ఉప్పల్, ఏసీపీ మేడిపల్లి, ఒక 7 ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఎస్హెచ్ఓ ఉప్పల్ చేసినారు. ఒక 30 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, తర్వాత 102 మంది హెడ్ కానిస్టేబుల్స్ పీసీలు, 36 మంది ఉమెన్ పీసీలు, 5 హోంగార్డ్స్, ఒక 30 మంది స్పెషల్ పార్టీ, ఏఆర్ నుంచి ఒక 15 మంది, ఎస్ఓటి నుంచి 15 మంది, టోటల్గా 242 మంది స్టాఫ్ తోటి ఈరోజు మేము ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు 9:30 వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఓవరాల్గా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక 208 వెహికల్స్ చెక్ చేశాము. దాంట్లో వితౌట్ నెంబర్ ప్లేటు ఒక 4 వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా మంచి కృషి చేసినారు. టోటల్గా 409 వెహికల్స్ ట్రాఫిక్ నుంచి చెక్ చేసి దాంట్లో 231 కేసులు, అంటే ఇందులో ఆర్సీ లేనివి, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, ట్రిపుల్ రైడింగు ఇట్లాంటివి చేయడం జరిగింది, హెల్మెట్ లేనివి. ఇందులో ఒక 26 వెహికల్స్ సరైన పత్రాలు లేని కారణంగా వాటిని డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా రియలైజేషను, ఈ చలానా రియలైజేషను, పెండింగ్ చలానా రియలైజేషను 1,04,810 రూపాయలు రియలైజేషన్ కూడా చేయించడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళు. దాంతోపాటుగా ఇంకా లా అండ్ ఆర్డర్లో ఒక 5 గ్యాస్ సిలిండర్లు ఇల్లీగల్గా వీటిని కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్కి కన్వర్షన్ చేస్తున్నటువంటి, రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కన్వర్షన్ చేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్లు 5, తర్వాత ఒక 10,000 రూపాయల వర్తున్న గుట్కా, తర్వాత ఒక 21 లీటర్లు 20,000 వర్త్ గల లిక్కర్ పట్టుకోవడం జరిగింది. బెల్ట్ షాప్స్ నుంచి ఇల్లీగల్గా పెట్టినటువంటి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎస్ఓటి టీము ఒక 5 రౌడీ షీటర్ను కూడా వీళ్ళు చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం 7 నుంచి 9:30 వరకు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అంతకుముందు కూడా మా మల్కాజిగిరి సిపి గారి ఆదేశాల మేరకు మీ సురక్ష అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. దాంట్లో భాగంగా ఎవరైతే ఇండ్లల్లో మెయిడ్స్ ఉన్నారో వాళ్ళందరి ఎన్యూమరేషన్ చేయడం, వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని ఓనర్స్లో ఒక రకమైనటువంటి సురక్షా భావాన్ని కల్పించడం అనేది దాని యొక్క కాన్సెప్ట్. దాంట్లో భాగంగానే సీసీ కెమెరాలు పెట్టడం, తర్వాత సహచర్య అనే ప్రోగ్రాం తీసుకుని మహిళలను కూడా ఎంపవర్ చేసి మహిళా సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళు ధైర్యంగా పోలీసులకు ఇచ్చినట్టుగా, వాళ్ళు పోలీసులకి ఏదైనా ఆ కాలనీకి సంబంధించి ఎవరైనా డ్రగ్ సేవించే వాళ్ళు కానీ, ఆల్కహాల్ సేవించే అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ, పెట్టి నేరాలకు పాల్పడే వాళ్ళు కానీ వాళ్ళ సమాచారాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా సహచరులకు మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్ కూడా మీటింగ్స్ కూడా పెడతా ఉన్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.